హాయ్ అండి అందరికీ హాయ్. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో మీకు తెలుసా? టమోటో కర్రీ అనుకుంటున్నారా? కాదండి. ఎప్పుడు కందిపప్పు, పెసరపప్పుతో సాంబార్ చేస్తారు. ఇలా టమోటోలతో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్‌గా ఉంటుందనమాట. ముందుగా టమోటోలు బాగా ఎర్రగా మాగిన పళ్ళను తీసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత పైన టమోటో బొడ్డు తీసేసి ఇలా చేత్తోనే బాగా నలుపుకుంటూ పిసకాలనమాట. అప్పుడే ఈ సాంబార్ అనేది చిక్కదనం బావుంటుంది. టేస్ట్‌గా ఉంటుంది. మిక్సీలో వేస్తే టేస్ట్ బాగుండదు. ఇలా చేత్తో పిసికి మొత్తం పిప్పి అంతా తీసేసి సపరేట్ తీసుకొని, మళ్ళీ అందులో కూడా ఇంగా కొద్దిగా నీళ్లు వేసుకొని ఇంకొకసారి ఆ టమోటోని బాగా పిసకండి. అప్పుడైతేనే మనకి రసం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం అంతా వచ్చేసింది టమోటో రసము. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. ఇందులో పప్పుల పొడి వేసుకోవాలండి. చిక్కదనం కోసం ముందుగా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాతే స్టవ్ మీద సిమ్ములో పెట్టి మరగనివ్వాలనమాట. కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, గరం మసాలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇదంతా రెడీ చేసుకొని కలుపుకున్న తర్వాతే స్టవ్ మీద సిమ్‌లో పెట్టి 10 నిమిషాలు మరగనివ్వండి. మీరు వెజిటబుల్ సాంబార్ కంటే క్యారెట్, బీన్స్, బీట్రూట్ అవన్నీ కావాలనమాట. దీనికి ఏమీ లేదండి. ఓన్లీ ఉప్పు, కారం, మసాలా ఉంటే సరిపోతుందనమాట. మీరు రోట్లో చేసుకున్న సాంబార్ ఎంత రుచిగా ఉంటుందో ఇది కూడా అంతే రుచిగా ఉంటుందనమాట. లాస్ట్‌లో కొద్దిగా నూనె వేసుకొని, పోపు వేసుకొని, ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.